ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం చవితి. అసలు చవితి అన్నది 27వ తేదీ బుధవారం నాడు. మనకి 26 మధ్యాహ్నం చేసే 3 గంటల నుంచే ప్రారంభమైపోతుంది చవితి. అంటే 27 బ్రహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు నుంచి కూడా యథావిధిగా మనం పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవడం సామాన్యం కాదు. అలాగే సూర్యోదయం లగాయతూ బుధవారం నాడు ఈ చవితి పూజ చేసుకోవడం కూడా చాలా గొప్ప విశేషం. అసలు వినాయకుడి బుధవారంకి సంబంధం ఉంది. బుధవారం అనేది చాలా పవిత్రమైనది. అయ్యప్ప స్వామికి కూడా బుధవారం చాలా పవిత్రమైనది. అయితే ఈ బుధవారానికి బుధుడు అధిపతి. బుధుడు అధిపతి అంటే జ్ఞానవంతుడు. ఈ జ్ఞానాన్ని సరస్వతీ జ్ఞానం కలవాడేవాడంటే బుధుడు. బుధగ్రహ తాలూకా అనుగ్రహం ఉన్నదంటే, ఎవరైనా బుధగ్రహ తాలూకా పవరు ఉందంటే వాడు చాలా చదువులో మాత్రం చాలా గొప్పవాడు అయిపోతాడు. ఐఏఎస్ కలెక్టర్ కానీ అంటే ఐఏఎస్ ఎగ్జామ్స్లో మెరిట్ స్టూడెంట్ ఎవరంటే ఈ బుధగ్రహ తాలూకా అనుగ్రహం పొందేవాడే. బుధ దశలో కానీ బుధుడు ఉచ్చ స్థితిలో కానీ ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. అంటే ఉపకారం, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఇవన్నీ కూడా. అయితే విఘ్నములు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా కార్యం తలపెట్టామంటే అది కార్యం పూర్తి అవడం కోసం ఎటువంటి పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని మనం పూజిస్తాం. వినాయకుడిని మరి ఏ విధంగా పూజిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ప్రతి పూజల్లో కూడా శుభకార్యం అనేటిదండి. శుభానికి ప్రతీక ఏమిటి? పసుపు. శుభానికి ప్రతీక పసుపు. పసుపుని తమలపాకు మీద అలాగ చేసి దాని మీద కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి పూజిస్తుంటారు, బెల్లం నైవేద్యం పెట్టి. అది వినాయకుడు తాలూకా గొప్ప విశేషం అంటే శుభకార్యానికి ప్రథమమైనటువంటిది. ఎటువంటి విఘ్నములు లేకుండా ఉండడం కోసం చేసుకునేటువంటి మొదటి పూజా కార్యక్రమము. అయితే అటువంటి వినాయకుడిని మనం ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి వర్ణాలు, ఇక్కడ వర్ణభేదం లేదు, కుల పట్టింపులు లేవు, పేద ధనికులు అన్నటువంటి భావన లేదు. చిన్నపిల్లలు, ఊహ తెలియని పిల్లలు కూడా యథావిధిగా మట్టి విగ్రహాల్ని పూజించే పద్ధతి మన హైందవ సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. వినాయకుడి పూజ చేయడంలో ఎటువంటి అదే మరో పూజ అయితే నిష్ఠ, చాలా నిష్ఠ అవసరము, చాలా పవిత్రంగా ఉండాలి. ఇది అలక్క చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు జాతి మత కులము భేదము లేకుండా ఎటువంటి వాళ్ళు పూజ చేసినా వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తానన్నాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడి చరిత్ర కూడా మనం తెలుసుకున్నట్టుగైతే చాలా గొప్పగా ఉంటుంది. పిల్లలు కూడా పెద్దలు కూడా ఏదైనా కార్యక్రమం మొదలెట్టిన వాళ్ళు కూడా ఈ వినాయక చవితిని, వినాయకుడి పూజని యథావిధిగా చేసుకొని అది నిమగ్నం చేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మనం ఎన్ని రోజులు పూజ చేయాలి? చాలామంది నెలంతా పూజ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆనందం, ఉత్సవాలు చేసుకోవడం, ఊరేగింపులు చేసుకోవడం, అన్నప్రసాదాన్ని పంచిపెట్టుకోవడం, వినాయకుడి పూజ చేసుకొని ఎంతో ఆనందం పొందడం కోసం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఎంత చక్కగా చేస్తారు హైదరాబాద్లోనే. వీధిలో కూడా ఆ వినాయకుడిని పెడతారు. అలాగే ఆంధ్ర ప్రాంతం కానీ ఆంధ్రేతర ప్రాంతాల్లో కానీ అయితే మనం మొత్తం మీద భారతదేశంలో మహారాష్ట్రలో కూడా చాలా బాగా చేస్తారు. భారతదేశంలో ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకును
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకును, యువతల ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ వరకును, ఏ రాష్ట్రంలో అయినా సరే చూసుకున్న వినాయక చవితి పూజ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అటువంటి వినాయకుడిని మనం ఈ సంవత్సరం 9 రోజులతోనే పూర్తి సమాప్తి చేయాలి. చాలా పెద్ద కారణం ఉంది. కారణం ఏంటి అంటే చంద్రగ్రహణం పడుతుంది 7వ తేదీ పౌర్ణమి ఆదివారం నాడు. చంద్రగ్రహణం అంటే సామాన్యమైనది కాదు. ఈ చంద్రుడికి గ్రహణం అంటే ఛాయ. ఈ ఛాయ పడినప్పుడు ఎటువంటి విగ్రహాలకైనా దేవాలయాలు కూడా మనం మూసించుతాం. ఎందుకంటే పొగుళ్ళు వస్తాయని. మళ్ళీ వాటిని తెరిచి ఆ సమయం అయిపోయిన తర్వాత పూర్తిగా గ్రహణం విడిచిపెట్టిన తర్వాత ఏం చేస్తామంటే సంప్రోక్షణ చేస్తాం. అంటే నీళ్ళతో శుద్ధి చేసి శుభ్రంగా కడిగి అన్నీ చేస్తాం. మరి ఈ విగ్రహాలకు అవ్వదు కదా. ఈ విగ్రహాలకి పూర్తిగా ఒక వాటరింగ్ మనం చేసామంటే నిమగ్నం అయిపోయింది, అక్కడ నిమగ్నం అయిపోద్ది. కాబట్టి నవరాత్రులు చేసుకొని ఆ గ్రహణం తాలూకా ఛాయలు పడకుండా మనం కాపాడుకున్నట్టుగా అయితే ఎటువంటి విఘ్నములు లేకుండా ఈ వినాయక చవితిని ఆనందంగా జరుపుకుందాం. పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా వర్ణాల్లో భేదం లేదు. ఏ వర్ణం వాళ్ళైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, శూద్రులని కానీ, బ్రాహ్మణులను కానీ, క్షత్రులను కానీ మరో వర్ణంగా భావించకుండా ఎటువంటి వాళ్ళైనా యథావిధిగా కొద్దిలోనే తృప్తి పొందుతారైనా. చూసారు, ఆ ప్రకృతిలో ఉన్న సంపద అంతా అమ్మవారిది. అమ్మవారంటే అమ్మది. అమ్మ సంపద అంతా కూడా వినాయకుడి దగ్గరికి ఉందని ఎటువంటి మొట్టమొదట ఉన్నటువంటి ఈ కాయలు ఉన్నాయి, ఆకులు అలములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదమైనటువంటి ఏదైతే ఉందాయో అవి మొట్టమొదటిగా ఏదైతే ప్రారంభం అవుతుందో విత్తన రూపం నుంచి కాయ రూపంగా ఏదైతే దాల్చుతుందో అటువంటి కాయ రూపాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. అలాగే అన్ని దళాలు కూడా ఎటువంటి దళాలు ఉన్నా సరే ఆ దళాల తాలూకా గొప్ప విశేషం ఆయుర్వేద వైద్యం లాంటిది. ఆ ప్రతి దళం కూడా ఆయనకి ఇష్టపూర్వకం ఉంది. ఏది దొరికితే అది అంతవరకు మీరు దళాలు సేకరించండి. ఇల్లు రాసి ఉన్నాయి కదా 108 దళాలు లేదా కనీసం 27 దళాలైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఎన్ని దొరుకుతాయో ఆ పత్రి, ఆ దళాలు, ఆ ఆకులు, ఆ కాయలు ఎన్ని దొరుకుతాయో అన్నీ మనం ఆ దేవుడికి ఏది పెడితే అదే తృప్తిగా ఆయన ఆరగిస్తాడు. ఏమీ లేకపోయినా బెల్లం నైవేద్యంతో తృప్తి పొందినటువంటి దైవం ఏదైతే ఉందో అది వరసిద్ధ వినాయకుడు. ఈ వరసిద్ధ వినాయకుడిని మనం పూజిద్దాం. ప్రతి విద్యార్థి కూడా, ఎందుకంటే బుధవారం చాలా పవిత్రమైనది. బుధుడికి అనుగ్రహం పొందేవాళ్ళు విద్యాలాభవంతులు. ఇది జ్యోతిష శాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రతి విద్యార్థి చదువుల్లోని ఎవరైనా వెనకబడినటువంటి ఎటువంటి విద్యార్థి అయినా సరే బుధవారం పూట ఆ విఘ్నేశ్వరుని తలంచుకొని ఆ విఘ్నేశ్వరుని ఆరాధించుకున్నట్టుగైతే విద్యాలాభము, గృహం లేని వారికి గృహలాభము, అలాగే పెళ్లి కానిటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం కూడా జరుగుతుంది. అందుచేత అన్ని రకాలుగా బాగుంటుంది, ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం 9 రోజు గ్రహణం లోపే ఆ దేవుణ్ణి నిమజ్జనం చేసుకున్నట్టుగైతే చాలా మంచిది. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.